సాహితీ భగీరథుడు విశ్వనాథ ఈ కావ్య సమీక్షను చేయవలసిందిగా శ్రీ అద్దంకి శ్రీనివాస్ గారిని వేదిక మీదకి ఆహ్వానించే ముందు శ్రీ పైడా కృష్ణప్రసాద్ గారు వచ్చి ఉన్నారు. వారిని పుస్తకం స్వీకరించడానికి వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. ఉపాసనా రీతుల పుస్తకానికి పైడా కృష్ణప్రసాద్ గారు సౌజన్యమూర్తులు. వారు ఆంధ్రప్రదేశ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్, గ్రామ సమాజం ప్రెసిడెంట్, మా కళాభారతి మాతో పాటుగా ఆయన కుదర ట్రస్టీ. వచ్చినందుకు వారికి ధన్యవాదాలు. సాహితీ భగీరథుడు విశ్వనాథ ఈ కావ్య సమీక్షను చేయవలసిందిగా శ్రీ అద్దంకి శ్రీనివాస్ గారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాను. సభకు నమస్కారం. వేదికను అలంకరించిన పెద్దలకు, సాహితీ జిజ్ఞాసువులకు అందరికీ సాదరంగా నమస్కరిస్తూ, అంతా వ్యర్థము వట్టి ఆశ, అంతా వ్యర్థము వట్టి ఆశ, దివ్యంబు సీమంతిన్యర్థము నీదు మూర్తి ఒకడే నిక్కంబు మా తండ్రి, నాకింతా తోచియు నీదు హార్దమిపుడే నిన్రూఢి కాలేదు, చామంతి కుట్మలవత్సుధాకర శిరోమాణిక్య విశ్వేశ్వర. మా స్వామి శతకానికి వ్యాఖ్యానం రచించారు వేదికను అలంకరించిన బేతవోలు రామబ్రహ్మం గారు. అందులో విశ్వనాథ వారు చెప్పిన పద్యం అంటే పరమాత్మ తత్వం వారి హృదయం విశ్వనాథ వారికే పూర్తిగా అర్థం కాలేదు. మరి కవి హృదయం, అందులో పాషాణ పాకప్రభు అన్నట్లుగా పేరు పొందిన విశ్వనాథ వారిని అర్థం చేసుకోవటం అంటే ఎన్ని శీర్షాసనాలు వెయ్యాలో వేస్తే విశ్వనాథ అనే ఒక మత్త గజం వచ్చి మనం ఏర్పాటు చేసిన ఒక ఆలానానికి చిక్కి నిలబడుతుందో మనకు అర్థం కావాలంటే గుమ్ములూరి ఇందిరగారు చేస్తున్న విశ్వనాథ సాహితీ ఉపాసనని చూస్తే మనకు అర్థమవుతుంది. పరిశోధన చాలా కష్టం, నిజమైన పరిశోధన ఇంకా కష్టం. వీరి పరిశోధన కృషి చూసినట్లయితే సంవత్సరానికి ఒక పుస్తకం రాసి లోకం మీదకి వదిలేటటువంటి పరిస్థితి వారికి లేదు. విశ్వనాథ ధిషణా హేళ అనే గ్రంథాన్ని 2008లో రచిస్తే 2018 వరకు మళ్ళీ విశ్వనాథ వారి మీద గ్రంథం రాయడానికి వారికి 10 సంవత్సరాలు పట్టింది. 2018లో విశ్వనాథ నవలా దిగ్దర్శనం, విశ్వనాథ నవలలు, ఉపాసనా రీతులు అనే గ్రంథాన్ని, 2 గ్రంథాలని వారు వెలువరించారు. ఆ తరువాత మనందరి అదృష్టం కొద్దీ కరోనా సహకారంతో విశ్వనాథ వారి ఉపాసనని ఇంకా రెట్టింపు చేసి ఇదిగో ఇప్పుడు మనకి 2 గ్రంథాలను అందించారు. శ్రీ వైష్ణవ పరిభాషలో ద్వయమంత్రం అంటూ ఉంటారు. అలా 2 గ్రంథాలు. వేరొన్రుం నానరియన్ వేదం తమిళ్ చేద అని ఆళ్వారుల్లో మధుర కవి ఆళ్వారని ఒక ఆయన ఉన్నారు. ఆయనకి నమ్మాళ్వారులే లోకం, నమ్మాళ్వారు తప్ప వేరే ప్రపంచం ఆయనకి తెలియదు. అటువంటి లక్షణం మనకి ఇందిరగారిలో కనిపిస్తుంది. విశ్వనాథ సాహిత్యాన్ని లోకానికి అందించడం తప్ప నాకు వేరే ఉద్యోగము లేదు, సద్యోగము లేదు, ఉపాసన లేదు అని కంకణ బద్ధురాలైన ఉత్తమ పరిశోధకురాలు. ఈ మాట ఎందుకంటున్నానంటే ఈ గ్రంథాన్ని ఆమూలాగ్రంగా చదివాను నేను. ఎన్నిసార్లు చదివినా
వీరు చేసినటువంటి కృషిని ఎలా చెప్పాలా అని ఆలోచిస్తే, అందుకే నాకు విశ్వనాథ వారి పద్యం అంతా వ్యర్థం గుర్తుకొచ్చింది మొట్టమొదట. దీనికి ముందు మాట రాసిన మలయవాసిని గారు సప్త గోదావరితో పోల్చారు దీన్ని. విశ్వనాథ వారంటేనే బహుముఖీనమైన ప్రతిభ, ప్రక్రియా వైవిధ్యం ఉంటుంది. రాసిన ప్రతి దాంట్లో ఏదో ఒక శాస్త్రాంశాన్ని చొప్పించి చాలా జటిలం చేసేటటువంటి తత్వం వారి రచనల్లో ఉంది. దాన్ని విడమర్చి చెప్పాలంటే అలా అన్ని శాస్త్రాలను అధ్యయనం చేసి వాటిని అన్వయిస్తూ చెప్పాలి. ఆ కృషి ఇక్కడ కనిపిస్తుంది. మొట్టమొదట మహాకావ్యం అనే ఒక విభాగాన్ని తీసుకుని, నేను పూర్తిగా ఈ గ్రంథం గురించే మాట్లాడతాను. మహాకావ్యం అనే ఒక విభాగాన్ని తీసుకుని అందులో కల్పవృక్షంలో కొన్ని ఘట్టాలను ఎంచుకొని ఆయా పాత్రలను పరిచయం చేస్తూ చేసినటువంటి వ్యాస సంపుటి దశరథుడు. విశ్వనాథ వారి దృష్టిలో దశరథుడు ఒక మోక్షార్థి అని పరిశోధకురాలికి అనిపిస్తే దాన్ని నిరూపించటం. ఎంతోమంది భార్యలున్నా 3 భార్యలు, ఒకరు ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి, ఇలా మనకెవరికీ అర్థం కానటువంటి వేదాంతం అంతా అందులో ఉంటే దాన్ని మరి వారు ఎలా పట్టుకున్నారో నాకైతే ఆశ్చర్యం కలిగిస్తుంది. ఎందుకంటే ఇక్కడ వ్యాకరణవేత్తలు ఉన్నారు, సాహిత్యవేత్తలు ఉన్నారు. వ్యాకరణ పాఠం చెప్తూ ఉంటే చెప్పేవాడికి బాగా అర్థమవుతుందట, నేను బాగా చెప్పాను అనుకుంటాడు. వినేవాడికి మాత్రం ఏమీ అర్థం కాదు, బుర్రకెక్కదు. వేదాంతం చెబుతూ ఉంటే చెప్పేవాడికి అర్థం కాదు, వినేవాడికి అర్థం కాదన్నారు. ఇక్కడ సాహిత్యం ఒక్కటే, చెప్పేవారు ఆనందిస్తారు, వినేవారు కూడా ఆనందిస్తారు. అక్కడి వరకు బాగానే ఉంది. దాని కవిత్వాన్ని కవిత్వంగా ఇప్పటివరకు మన రవి గారు చెప్పారు. ఆ ప్రతీకలు ఎలా ఉన్నాయి, అందులో ఉన్న భావాలు ఎలా ఉన్నాయి, అక్కడి వరకు మనం ఆగిపోతే బ్రహ్మాండంగా ఉంటుంది. ఇంకా లోపలికి వెళ్ళి ఇందులో ఎంత ధ్వని ఉంది, ఇందులో వేదాంతం ఏముంది, ఉపాసన రీతులవన్నీ ఎలా ఉన్నాయి, ఈ పాత్ర దేనికి ప్రతీక, ఇవి పై సంగతులు. ఇవన్నీ అర్థం చేసుకోవాలంటే, వేదంతో సమన్వయం చేయాలంటే, మూల రామాయణానికి కూడా వ్యాఖ్యాతులు బ్రహ్మాండమైన నిరూపణలన్నీ చేశారు. సృష్టాసిత్వం వనవాసాయ అని సుమిత్ర పాత్ర దగ్గరకు వచ్చేసరికి ఆవిడ భగవత్తత్వాన్ని తెలుసుకున్న పాత్రగా చెప్తున్నారు. లక్ష్మణుడు వెళ్ళి, అమ్మా నేను రాముడితో వనవాసానికి వెళ్తాను అంటే, వెళ్ళు నాయనా, నువ్వు అసలు అందుకోసమే పుట్టావు. ఆ సృష్టాసి వనవాసాయ అన్నది అష్టాక్షరీ మంత్రం అన్నారు. ఇలాంటివన్నీ రకరకాల విషయాలన్నింటినీ విశ్వనాథ వారు చదివి తెలుసుకుని వాటన్నింటినీ విశేషణాల రూపంలో అందించారు అని ఇందిరగారు చేసినటువంటి సూచన వాల్మీకి రామాయణానికి ఉన్న వ్యాఖ్యాతల హృదయాలన్నింటినీ ఆవిష్కరించగలిగేటటువంటి సూచన అది చూసినప్పుడు చాలా ఆశ్చర్యం కలిగించింది నాకు. కాంతామణుల్లో కూడా ఒక వ్యాసం ఉంది సుమిత్ర మీద. ఆవిడ ఉపాసనా స్వరూప అన్నారు. ఏమిటి ఉపాసన? రాముడే భగవంతుడు అని తెలిసిన వాళ్ళు కొంతమంది ఉన్నారని చాలా సంప్రదాయాల్లో చెప్తూ ఉంటారు. లక్ష్మణుడికి తెలుసు, ఏదో భరతుడికి తెలుసు, శత్రుఘ్నుడికి తెలుసు, సీతాదేవికి తెలుసు, తర్వాత తెలిసినటువంటి తల్లి సుమిత్ర అన్నారు. అందుకే తనకు పుట్టిన 2 కొడుకుల్ని ఇద్దరికీ ఆవిడ వారి వెంట ఉండేలాగా చేసింది. ఇలాంటి ఎన్నో విషయాలున్నాయి. వాటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని విశ్వనాథ వారు చేశారా అని ముందుగానే ప్రశ్నలు వేస్తారండి. అది ఒక అద్భుతమైన లక్షణం. ఇందులో ప్రతి వ్యాసాన్ని మీరు చూసినట్టయితే, ముఖ్యంగా సాహిత్య విద్యార్థులు, సాహిత్యం అంటే ఇష్టపడే వాళ్ళు చదవాలి. ఒక ప్రక్రియను తీసుకుంటే ఆ ప్రక్రియకి సంబంధించిన పుట్టుపూర్వోత్తరాలు మొత్తం అన్నింటినీ ఇస్తారు. ప్రబంధ లక్షణాలన్నింటినీ చెప్పడం, ఆ ప్రబంధంలో ఉన్న ఆ లక్షణాలన్నింటినీ విశ్వనాథ వారు ఎలా సమన్వయించారనేది చూపించటం, మహాకావ్యం గురించి చెప్పటం. అలాగే వాల్మీకి రామాయణంలో కొన్ని పాత్రల్ని తీసుకున్నారు. దశరథుడు, ఈ దశరథుణ్ణి మోక్షార్థిగా నిరూపించటం. పరశురాముడు
వాల్మీకి రామాయణంలో సీతా కళ్యాణం అయిన తర్వాత వస్తాడు, అది అందరికీ తెలుసు. కానీ ఇక్కడ కళ్యాణానికి ముందే వస్తాడు. ఎందుకు వస్తాడు అని ముందు ఆవిడ ప్రశ్న వేస్తారు. ఆ ప్రశ్నకి సమాధానంగా ఆ వ్యాసం మొత్తం నడుస్తుంది. ఇలా అలాగే రామాయణంలో ఉన్నటువంటి స్వప్న వృత్తాంతాలు ఇవన్నీ చాలా ఉత్సుకతని కలిగించేలాగా మనల్ని ముందుకు తీసుకువెళ్తాయి. ఇలా మహాభారతంలో ప్రతీకాత్మకంగా ఎలా అయితే విషయాలు ఉంటాయో రామాయణంలో కూడా ఉన్నాయి. వ్యాఖ్యాతలందరూ కూడా చెప్పారు. దానికి కొన్నిటికి 3 ఉండాలన్నారు. వ్యుత్పత్తి ఉండాలి, భక్తి ఉండాలి, యుక్తి ఉండాలని ఒక్కొక్క గ్రంథాన్ని ఎలా చదవాలో పెద్దలు మనకి చెప్పారు. అలా భక్తి, యుక్తి, వ్యుత్పత్తి 3 ఉంటే తప్ప రామాయణం అర్థం కాదన్న మాటని ఇలాంటి పరిశోధకులు మనకు అందించకపోతే కల్పవృక్షాన్ని కూడా మనం అర్థం చేసుకోవడంలో కృతులం కాలేము అని ఈ గ్రంథం చదివిన తర్వాత నాకు అర్థమైనటువంటి విషయం. ప్రబంధం అనే ఒక విభాగాన్ని తీసుకున్నారు. అందులో ప్రమద్వర, రురుడు వీళ్ళ వృత్తాంతం మహాభారతంలో చాలా ఆసక్తికరంగా ఉంటుంది. దాన్ని విశ్వనాథ వారు ప్రబంధంగా ఎలా మలిచారు, ఇందులో పాత్రల స్వభావ చిత్రణ ఎలా ఉంది, వస్త్వైక్యం ఎలా ఉంది, ఇలాంటి ప్రబంధ లక్షణాలన్నింటినీ సమన్వయించి చూపించటం, దాంతోపాటు ఆ ప్రబంధానికి కానీ కావ్యానికి కానీ హృదయం లాంటి ఘట్టాలను పద్యాలతో సహా ఉటంకిస్తూ వీరు చేసేటటువంటి వ్యాఖ్య, ఇది ఒక పరిశోధన గ్రంథం అని మనకు అనిపించదు. ఒక నవల చదువుతున్నట్టుగానో లేదా ఏదైనా ఒక చలనచిత్రాన్ని చూస్తున్నట్టుగానో మొదలుపెట్టిన తర్వాత పూర్తిగా చదివించేటట్టు ఉంటుంది. ఇంకొకటి ఎక్కడి నుంచైనా మొదలు పెట్టచ్చు, అది ఒక సౌకర్యం. ఆది మధ్యాంతరహితం, ఒక ఆయన చెప్పాడు, ఆది మధ్యాంతరహితం దశాహీనం పురాతనం అద్వితీయమహం వందే వస్త్ర సదృశం హరిం అన్నాడు. కుచేలుడు చెప్తాడు ఈ మాట. కుచేలుడు ధరించినటువంటి ఒక వస్త్రం లాంటి వాడండి హరి అన్నాడు. ఆది మధ్యాంతరహితం, ఆది మధ్య అంతం అనేది ఉండదు. ఈ గ్రంథాన్ని ఏ వ్యాసమైనా తీసుకుని మనం అక్కడికక్కడ హాయిగా చదువుకోవచ్చు. విశ్వనాథ వారి దృష్టిలో ఈ పాత్రని సమున్నతంగా తీర్చిదిద్దడంలో వారు తీసుకున్నటువంటి వ్యూహాలేమిటి, మెళకువలేమిటి, వాటన్నింటినీ మనకి అరటిపండు ఒలిచి చేతిలో పెట్టినట్లుగా ఉంటుంది. కవి హృదయాన్ని పట్టుకోవడంలో వారు వేసేటటువంటి విశేషణాలను ఆధారంగా చేసుకుని మొత్తం కథను నడిపించటం, ఆ అంశాలను పట్టుకుని వీరు చూపించడం చాలా విశేషంగా ఉంది. విశ్వనాథ వారు వారి సాహిత్యం ఒక పెద్ద గుహ, చీకటి నిండిన గుహ అనుకుంటే, వీరు ఈరోజు రచించినటువంటి ఈ 2 గ్రంథాలు 2 చేతుల్లో పెట్టుకున్న 2 కరదీపికలు లాంటివి. ముందు మనం వీటిని చదివితే విశ్వనాథ వారిని అర్థం చేసుకోవడానికి మనకు ఒక మార్గం సుగమం అవుతుంది. అలాంటి ఉత్తమ గ్రంథాలని వెలయించినటువంటి ఇందిర గారికి, వారికి ప్రోత్సాహాన్ని అందిస్తున్నటువంటి రాంబాబు గారు, ఒకరు సాహిత్యం అయితే ఇంకొకరేమో సంగీతం, ఆయన కచేరీలు చేయటం కూడా నాకు తెలుసు. అందువలన సంగీత సాహిత్యాలు ఎలా అయితే కలిసి ఉంటాయో వారు కూడా అలాగే ఉంటూ ఒక మంచి వాతావరణాన్ని విశాఖపట్నంలో నెలకొల్పి ఇలా ముందుకు తీసుకెళ్తున్నందుకు వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేస్తూ సెలవు. చాలా అద్భుతంగా సాహితీ భగీరథుడు అనే నామౌచిత్యాన్ని చూపించినటువంటి శ్రీ అద్దంకి శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు. విచ్చేసినటువంటి ఆహుతులలో శ్రీ మంగు శివరాం ప్రసాద్ గారు ఉన్నారు. వారిని వేదిక మీదకి వచ్చి పుస్తకాన్ని తీసుకోవాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. వీరరాఘవాచార్యులు గారిని ప్రసంగం చేయవలసిందిగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. ఇక్కడ డిలే అవ్వట్లేదు, అంచేత వారికి ఫ్రీగా వదిలేస్తున్నాం. వారు ఎంతసేపు మాట్లాడే విని మనం అందరం కూడా ఆస్వాదించి ఆనందించవచ్చు. ఎందుకంటే 16 చేతులతో తిరుమల దేవస్థానంలో
18 శాఖను నిర్వహించారు. ఆయన సెక్రటరీగా రిటైర్ అయిపోయిన తర్వాత 18 శాఖలను కూడా విడగొట్టి 18 మందికి ఇచ్చారు. అంటే అంత సామర్థ్యం కలిగిన వ్యక్తి అయినా మేము ఆయనతో పాటుగా పక్కన నాకు ఉండే అవకాశం వచ్చి ఈ మన్య ప్రాంతంలో కొయ్యూరు, జీకే వీధి, చింతపల్లి, పాడేరు ఇటువంటి చోట్ల నమ్ముతారో లేదో తెలియదు, మేము పడుకున్న చోట పక్క నుంచి సర్పాలు కూడా వెళ్ళాయి, కానీ మమ్మల్ని ఏమీ చేయలేదు. అక్కడ గోవింద కళ్యాణాన్ని నిర్వహించాం. ఆ నిర్వహణ సారథి ఆయన. ఇప్పుడు వారు మాట్లాడతారు. లబ్ధ ప్రతిష్ఠులైనటువంటి పెద్దలందరూ వేది మీద ఉండగా పందకవి యశప్రార్థి గమిష్యాం యపహాస్యతాం ప్రాంశలభ్యే బలే లోభా దుద్భాహర్యో మనహ అన్నట్లుగా ఇప్పుడు నేను మాట్లాడడం జరుగుతుంది. బిహైండ్ ది గ్రేట్నెస్ ఆఫ్ ఎవరీ లేడీ దేర్ ఇస్ ఎ జెంటిల్మ్యాన్ అని అనొచ్చా, లేక బిహైండ్ ది గ్రేట్నెస్ ఆఫ్ ఎవరీ మ్యాన్ దేర్ ఇస్ ఎ ఉమన్ అనొచ్చా? అంటే రెండు కలిస్తే మా రాంబాబు గారును ఇందిరమ్మ గారు. నాకు ఆశ్చర్యం ఇప్పటికి కూడా. నేను 1972లో విజయవాడ లెక్చరర్గా చేరాను. 76 దాకా విజయవాడలో నేనున్నాను. విశ్వనాథ వారు 76లో పరమపదించారు. మాకు మా మహాతి శంకర్ అని మా కొలీగు కాలేజీలో మేము ఇద్దరం సాయంకాలంలో ఆయన ఇంటికి వెళ్తుండేవాళ్ళం, విశ్వనాథ వారి ఇంటికి. ఒకరోజు ఏం జరిగిందంటే ఆయన ఆవకాయలు తరుగుతూ ఉన్నాడు. ఆ తరిగేటప్పుడు 1 సైడ్ టవల్ మాత్రమే ఉంది. ఆవకాయలు తరుగుతూ ఉంటే ఒక ఆయన వచ్చాడు, పెన్ను పుస్తకం పట్టుకొని, నేను పిహెచ్డీ చేస్తున్నానండి అని అన్నాడు. ఎవరు కావాలన్నాడు. మా విశ్వనాథ్ వారు కావాలన్నారు. కూర్చో అని ఆయన ముందు 10 ఆవకాయలు మామిడికాయలు పడేసి తరగమన్నాడు. ఈ తరుగు ఆయన వస్తాడు అని ఈయన తరగమంటే వాడు ఒకసారి ప్రయత్నం చేసి ఇప్పుడే వస్తానని వెళ్ళాడు. తర్వాత మళ్ళా వచ్చాడు. ఆయన అక్కడే ఉన్నాడు. ఇది రెండోసారి ఉంది ఆయనకి. అట్లాగే ఒకరోజు సాయంకాలం పూట ఆయన డ్యాన్స్ చేస్తూ ఉన్నారు. సాయంకాలం 5:30, 6 ఆ ప్రాంతంలో. కాలేజీ 4 గంటలకు అయిపోయిన తర్వాత నేను మా ఫ్రెండు కలిసి వెళ్ళేవాళ్ళం వాళ్ళ ఇంటి సైకిల్ వేసుకొని. ధన దగ్గుతున్నాడు. నేను పావని అడిగాను, ఏమిటి లోపల మోత వస్తున్నాను. నాన్నగారు నృత్యం నేర్చుకుంటున్నారు అన్నాడు. ఎన్ని జ్ఞాపకాలు ఆయనతోటి. ఆయన ఇందాక ఇందిరమ్మ గారు రాసినట్టుగా ఆయన గురించి చెప్తూ ఇందాక వారు అన్నారు కదా, సహస్ర వల్లభోలేదు అన్నారు ఆయన. ఆయన పంచాక్షరి, ఆయన శివుడికి ఆయన ఎప్పుడు చెప్తుండేవాడు. శివుడు, పార్వతి, రాముడు, హనుమంతుడు ఆయన బాగా ఇష్టం. ఆయన ఏం చెప్తున్నా వాళ్ళకి చెప్తుండేవాడు. పంచాక్షరి మంత్రోపాసకులు, పంచముఖ సాహితీ వల్లభులు, అందుట్లో కవిత్వం, వచనం, విమర్శనం, నవలా రచనం, ఇంకోటి హాస్యం చేర్చాను. మీరు ఇంకోటేదో చేర్చారు దాంట్లో. ఆయన ఏది మాట్లాడుతున్నా హాస్యం ఉండేది. ఏమని లెక్క చేసేవాడు కాదు అసలు ఆయన. ఆయన రాస్తున్నా మాట్లాడడం ఒకటే చిన్న చిన్న పదాలు ఉండేవి. చాలా హాస్యంగా చెప్పేవాడు ఆయన. అట్లా తెలుగు సాహిత్య కృషి వలల యందు 1000 ఎకరాల భూస్వామి విశ్వనాథ, వారి పొలమన పండని పంట లేదు, పండినది ఎల్ల పసిడి కాకుండా ఉండలేదు అని పంపన సూర్యనారాయణ గారు రాసినట్టున్నారు దీన్ని. ఐమ్ రైట్? ఈ మాట ఎక్కువగా చెప్తూ ఉంటారు. వాళ్ళ మనవరాలికి వాళ్ళ పెళ్లి చేసినప్పుడు ఆ పెళ్లి కొడుకు మా స్టూడెంటే కాలేజీలో. మేమే పెద్దలం దానికి. విశ్వనాథ సత్యనారాయణ గారి యొక్క మనవరాలు పెళ్ళి అంటే ఆయన మహానుభావుడు. ఈవేళ పరిస్థితి ఏంటంటే ఆయన రాసినట్లు కథలు కానీ, పాటలు కానీ, పద్యాలు కానీ, శతకాలు కానీ, నాటకాలు కానీ, కావ్యాలు కానీ, విమర్శలు కానీ, ఉపన్యాసాలు కానీ, ఏది చేసినా సరే ఆయన చెప్పిందే వేదం, ఆయన చెప్పిందే ప్రమాణం తప్ప రెండోవాడు మాట్లాడడానికి వీల్లేదు. విజయవాడలో నేను చూస్తూ ఉంటాను. ఇప్పటికి కూడా సజీవమైనటువంటి శిల్పం అయింది. ఆయన ప్రస్తావన లేకుండా ఎవరు కవి సభలు పెట్టరు. ఆయన ఉండేది మసీదు స్ట్రీట్లో.
మారుతీనగర్లో. ఆ బజార్ అంతా ఇప్పుడు ఎవరు మసీదంటారు అంటే విశ్వనాథ నగర్ వెళ్ళి పక్కనండి అంటారు. అంత ప్రసిద్ధమైన మహానుభావుడైన 20వ శతాబ్దం చేసుకున్న పుణ్యం ఎప్పుడో మేము అనుకుంటుండేవాళ్ళం, ఆయన జీవించి ఉన్న కాలంలో మనం కూడా జీవించి ఉన్నాం కాబట్టి అదృష్టవంతులు అని. నాకు ఎప్పుడో ఒక గొప్ప ఆలోచన ఉండేది, గర్వం కూడా ఉండేది. ఒక విశ్వనాథ సత్యనారాయణ గారిని చూశాం. సుమారుగా వారు నాకు 100 సార్లు నేను కలిసి ఉండొచ్చు నేనున్న కాలంలో. తర్వాత నేను నాగార్జున సార్కి వెళ్ళిపోయినాను 1972 to 76లో ఆయన పరమపదించారు. అప్పటికే ఆయన 81 ఏళ్ళు ఉంటాయి, బహుశా 81, 82 ఏళ్ళు ఉంటాయి. 81 ఇయర్స్ ఆయన. నేను సోమరిని అని చెప్పేవాడు ఆయన. నేను అన్నాను, సోమరికి సోంబేరికి తేడా ఏమైనా ఉందని అడిగాను. 2 నీవు, మొదటి నేను అన్నాడు ఆయన. ఇప్పుడు మామూలుగా దక్షిణాది పోతాడు సోంబేరుడ్రా అంటారు. అందుకని నాకు అనుమానం ఏమిటి, సోమరికి సోంబేరికి తేడా ఉందంటే 2 నీవు, మొదటి నేను. ఆయన చెప్పుకున్నాడు, నేను సోమరిని చెప్పుకున్నాడు ఆయన. ఒక మహానుభావుని అడిగాను, ఏమండి సన్యాసికి సన్యాసికి తేడా ఉందా అని. అన్నీ విడిచిపెట్టినవాడు సన్యాసి, అన్నీ విడిచిపెట్టినవాడు సన్యాసి, అందరూ విడిచిపెట్టినవాడు సన్యాసి అని. ఇట్లా ఇన్ని రకాలైన మాట్లాడేవాడు ఆయన. ఆయనకైతే ఒకటి ఈసడింపు ఎక్కువ. ఆల్ ఇండియా రేడియోలో 20 సంవత్సరాలు పూర్తయింది, సిల్వర్ జూబ్లీ జరుగుతూ ఉంది ఆ రోజు సాయంకాలం. అప్పుడు నేను అక్కడ పనిచేస్తూనే ఉన్నాను. మంగళంపల్లి బారల మురళీకృష్ణ గారు, జాషువా ఇలాంటి మహాత్ములంతా వచ్చి వేదిక మీద కూర్చొని ఉన్నారు. ఈయన అధ్యక్ష స్థానం. ఆయన ఏం మాట్లాడతాడో అని భయం అందరికీ. ఆయన ఏది మాట్లాడడం కాదంటానికి వీలు లేదు, అంత ధిషణ అయింది. ఏ చెప్పినా ఒక సనాతన ధర్మం, వైదిక సంప్రదాయం, ఆధ్యాత్మికమైనటువంటి ప్రవృత్తి, వృత్తి, నివృత్తి మార్గం కూడా నివృత్తి మార్గమే. ఆయన రామాయణం అంటే విశ్వాస నిశ్వాసాలు. వారు చెప్పారు, ఇందాక శబరి గురించి చెప్పారు. నేను 2వ సారి వింటున్నాను ఆ విషయాన్ని ఇక్కడ మన పేరు రవికుమార్ గారు మాట్లాడుతుంటే. ఆయనకి ఎంత ఇష్టమో ఆ క్యారెక్టర్ గురించి. అట్లా ఇదొకటైతే ఇందిరమ్మ గారికి ఒక మాట చెప్పాలా. నేను అడిగాను విశ్వనాథ వారిని, స్వామి ఇన్ని రకాల ఆయనకి నాకు అర్థం కాదు. ఒక తంత్ర విద్య తెలుసండి ఆయనకి, చాలా కొద్దిమంది తెలుసు తంత్రం తెలుసు. నాకు చిన్నప్పుడు తేలు కుట్టింది. ఒక సాయిబు గారి దగ్గర మా అమ్మ తీసుకెళ్ళి బాబాయ్ వీడు ఏడుస్తున్నాడు, తేలి కుట్టింది అంది. ఎక్కడ్రా అన్నాడు. సరే ఎక్కడో ఈ తొడ మీద అంటే, నీకు కాదురా గోడకరా అన్నాడు. ఆ గోడ నుంచి ఒక రాయి పెళ్ళ ఊడి కింద పడింది, నా తగ్గిపోయింది. నేను వారిని అడిగాను, ఇది ఎట్లా ఏమిటి తంత్రం అంటే తంత్రాలకు మంత్రాలకు చింతకాయలు కాదురా రాలేది, తలకాయలు రాలుతాయన్నాడు ఆయన. మంత్రాలకు చింతకాయలు కాదురా, తంత్రానికి తలకాయలు రాలుతాయన్నాడు ఆయన. అట్లా ఎక్కడేమి గ్రహించిందో ఇందిరమ్మ గారు నాకు ఆశ్చర్యం. కానీ సుమారుగా 100 ఉపాసనలు ఆమె ప్రస్తావించినటువంటి దాంట్లో చదివాను నా గ్రంథాన్ని నేను. ఎక్కడెక్కడ ఉపాసనలు మనం చూస్తే ఆశ్చర్యంగా ఉంటుంది. ఇవన్నీ ఉన్నాయని చెప్పి ఆయన ఉన్నాయని చెప్పి నేను చెప్పేది చాలా తక్కువ అన్నాడు ఆయన. ఆయన ఏదన్నా ఒక అనుభూతి కలిగితే ఆయన లెక్క ఉందిట, 400 పద్యాలు రాయాలరా అని. 400 పద్యాలు రాయాలనేవాడు ఆయన. ఇప్పుడు 150 అయినా రాయవా సాయంకాలం. ఆ రాయమన్నవాడు వచ్చి ఆవిడ యథముండావాడు, ఏదో అంటాడు, యథముండావాడు త్రాష్టుడు, వాడొక ధృతరాష్ట్రుడు, వీడు త్రాష్టుడు, వాడొక ధృతరాష్ట్రుడు, వాడు 100 పేజీ రాయాలనేవాడు ఆయన. మరి తెల్లవారి 2 రోజులు 3 రోజుల్లో రాసేయమన్నాడు, 3 రోజులు రాసి పడేసేవాడు ఆయన. అంత ధార. అట్లా ఇందిరమ్మ గారు ఒక అద్భుతమైనటువంటి ముఖ్యంగా ఉపాసనా రీతులు నాకు బాగా నచ్చిన గ్రంథం దక్షిణాహేళ చూసాం మనం ఆల్రెడీ. అట్లాగే ఆయన ఒక ఎన్సైక్లోపీడియా, విజ్ఞాన సర్వస్వం. మలయవాసిన ఒక మాట అన్నారు, ఇందిరమ్మ గారు అధ్యయన స్థాయి నుంచి ఉపాసనా స్థాయికి ఎదిగారు అని చెప్పారు. మీరు రాసిన దాంట్లో చక్కని మాట, సూనృతం అది.
ఆమె ఏదో అనుష్ఠాన బలం లేకపోతే విశ్వనాథ వారిని ఉపాసన చేసే అవకాశం లేదు. 25 ఏళ్ల సాహిత్య చరిత్ర అంతా ఎవరిది అంటే నాదేనని చెప్పుకున్నాడు ఆయన. మహత్యలో వచ్చింది ఆ వ్యాసం. ఇఫ్ ఐ రిమెంబర్ రైట్ ఇట్ ఈజ్ 1975-76లో ఆ పుస్తకం వచ్చింది. పుస్తకం బయటకు వచ్చిందండి. అప్పటికి డెడ్ లైన్ పెట్టారు. అది దాంట్లో మహత్యలో వాళ్ళు వేశారు దాంట్లో. అట్లాగే ఒక కాంప్లిమెంట్ కూడా ఉంది. నాకు తెలిసి విశ్వనాథ గారి యొక్క స్క్రిప్ట్స్ కానీ ఫోటోలు కానీ హరిహర బ్రహ్మ రుద్ర ఇంద్రాదులకు ఇవ్వరు వాళ్ళు. మీరు ఎక్కడ సంపాదించారు ఆ ఫోటో మాత్రం ఆశ్చర్యమే. అద్భుతమైన ఫోటో అది. ఆయన ఫోటో ఎట్లా ఉంటుందని చెప్పి విజయవాడ వచ్చి రాంబాబు గారు ఇందిరమ్మ గారు ఆ బీసెంట్ రోడ్ జంక్షన్లో ఎక్కడో ఒక మూల విగ్రహం పెట్టారు. దాని చుట్టూ ఫ్లెక్సులు గిక్సులు అన్ని పెట్టి నానా బీభత్సం చేశారు. ఇప్పుడు మీకు విశ్వనాథ వారు ఏం కనపడరు, ఫ్లెక్సులు కనపడుతుండే దాని చుట్టూత. ఆమె నానా అవస్థపడి ఆ ఫోటో తీసుకున్న విషయం నాకు జ్ఞాపకం ఉంది. కానీ పుస్తకం మీదకి వచ్చేవాడికల్లా ఒక అద్భుతమైనటువంటి ఫోటో కనపడుతుంది. అది కరీంనగర్లో ఆయన ప్రిన్సిపాల్గా చేశారు. నేను కూడా కాలేజీ ప్రిన్సిపాల్గా చేశా. కరీంనగర్లో ఉన్నప్పుడు ఆయన ప్రిన్సిపాల్గా ఉన్నప్పుడు సందర్భాలు ఎన్నో రకాలు చెప్తారు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు స్థానికులు కూడా ఉన్నారు. హనుమంతరావు ఒక ఆయన మహానుభావుడు ఉన్నాడు. ఇప్పుడు తనకి 90 ఏళ్ళు ఉంటాయి. వీరి గురించి ఆయన ఫస్ట్ ప్రిన్సిపాల్ ఉంటాను కరీంనగర్ కాలేజీకి. కొత్తగా గవర్నమెంట్ కాలేజీ పెట్టిన తర్వాత ఏం సార్ ఈయన ఫస్ట్ ప్రిన్సిపాల్ అనుకుంటాను. అద్భుతమైనటువంటి కెరియర్. ఎస్ఆర్ఆర్ సివిఆర్ కాలేజీ విజయవాడలో ఉంది. అక్కడ ఒక వాళ్ళ ఆయన పేరు ఏంటంటే ఆయన తెలుగు లెక్చరర్ అండి. ఇంటి పేరు జే వస్తుంది, జమ్మలమడక ఏదో ఉంది ఆయన పేరు. జొన్నలగడ ముచ్చింది జయరావు గారు రైట్ మాధవరామ శర్మ గారు. ఒకసారి మీరు ఎప్పుడు లేటుగా వస్తున్నారండి అని చెప్పి ప్రిన్సిపాల్ అన్నట్టు అయింది. లేటుగా కాబోయే వాళ్ళు ఈ మాటలు అంటారు. నేను జీవించే ఉన్నాను. చెక్ మై టైమ్, యువర్ టైమ్ ఇస్ రాంగ్, దిస్ ఈజ్ రైట్. నో 2 watches can show the same time in this world. Can you understand, Mr. Principal? అని చెప్పాట. పక్కనే ఇల్లు అయింది, కాలేజీ పక్కనే. ఇవన్నీ వాళ్ళు చెప్తుంటే ఏ మహానుభావుడు అని. అట్లాగే ఇంకొక మాట కూడా ఉంది. నేను రామాయణం చదువుతూ ఉంటాను రోజు, ఒక దినచర్యలో భాగం నాకు. వాల్మీకంలో మొదలైంది అయోధ్యాపుర వర్ణనం, రాముడి కళ్యాణ గుణాల యొక్క ప్రశస్తి. దాంతో కోన్మస్మిన్ సాంప్రదంలోకి గుణవాన్ కశ్య వీర్యవాన్ దీని మొదలైతే ఇందుట్లో కల్పవృక్షంలో ఆయన మొదలుపెట్టింది రజమహారాజు సంతానం లేకపోవటం, ఆయన పడేటువంటి తపన, దీంట్లో మొదలైంది. ఇవన్నీ మీరు పుస్తకంలో ప్రస్తావించారు. అట్లాగే ఒక అద్భుతమైన విషయం ఉంది. మీరేం చేశారంటే క్లాసిఫై చేశారు నారీమణులని. 2-3 పుస్తకాలు ఉన్నాయి ఇప్పటికే. ఇంగ్లీష్లో కూడా ఒక బుక్ ఒకటి ఉన్నది, చదివాను నేను. రామాయణంలో నారీమణులు అని, రామాయణంలో నారీమణులు అని. మీరు కల్పవృక్షంలో కాంతామణులు అన్నారు. దీంట్లో మీరేం చేశారంటే క్లాసిఫై చేసినప్పుడు రాణుల గురించి రాశారు. ముక్తికాంత, సమానకార, కౌసల్య, ఉపాసనా స్వరూప, సుమిత్ర, మధుసామగానమూర్తి కైక, పృథ్విజ సీతమ్మ, ఊర్మిళ యోగిని అన్నట్లున్నారు. అద్భుతంగా ఉంది ఆ క్లాసిఫికేషన్. తర్వాత మునిపత్తులను ప్రస్తావించినప్పుడు అరుంధతి, అంత ఆకారాలు ఎక్కువ. అరుంధతి, అనసూయ, అహల్య, తర్వాత శాంతగౌడ. నదీమతులను ప్రస్తావించారు. గంగ, కౌశిక, 2 నదులు రామాయణంలో మనకు. దీంట్లో కూడా అవే ప్రస్తావించేశారు. ఇంత మీరు అన్నట్టుగా దీంట్లో ఉన్నవే దాంట్లో ఉన్నాయి, దాంట్లో ఉన్నాయి దీంట్లో. రిలేషన్షిప్స్ మాత్రం కొంచెం మార్పు ఉన్న దాంట్లో ఉన్నది. ఇక యోగినుల విషయం వచ్చేప్పటికు శ్రమణీం ధర్మ నిపుణాం అభిగచ్చేతి రాఘవ అని వాల్మీకంలో ఉంది. ఇప్పుడు మీరు చెప్పారు ఇందాక శబరి గురించి, కానీ అద్భుతంగా చెప్పారు రవికుమార్ గారు. నా మనస్సంతా నిండిపోయింది. విశాఖపట్నం వచ్చినందుకు మంచి బోనస్ లభించింది అనుకున్నాను. ఆ మన్మథ బాణం తెల్లడిది, తెల్ల అరవిందం
దేనికి సంకేతము అంటే ఒక తపస్సు వల్ల సాధ్యమయ్యేటటువంటి ఫలం ఏదో అది ఆమె పొందినట్లుగా భావించాలి అని చెప్పారు. అద్భుతమైన అన్వయం. ఐఎమ్ గ్రేట్ఫుల్ టు యూ. ఐఎమ్ గోయింగ్ విత్ వండర్ఫుల్ మెమరీ. అందుట్లో కల్పవృక్షంలో యోగినులుగా భావించారు శబరిని, స్వయంప్రభ. ఆ గుహలో ప్రవేశించినప్పుడు హేమ, స్వయంప్రభ వృత్తాంతంలో విశేషమైన ప్రజ్ఞ విశేషమంతా కూడా ప్రస్తావనలుగా హేమ ఉన్నప్పటికీ కూడా ఎక్కువ సంభాషణ అంతా స్వయంప్రభతోనే జరిగింది దాంట్లో. అట్లాగే అప్సరసలు మీరు దాంట్లో ఉన్నది మేనక, రంభ, ఘృతాచి, తర్వాత సోమద, అలంబుస. ఐ రైట్ సార్? ఇవి దీంట్లో ప్రస్తావించినటువంటివి. ఇట్లా మొత్తం చూస్తే ఇంకా రాక్షస స్త్రీలు కూడా ఉన్నారు. దితి, మండోదరి, శూర్పణఖ, అతికాయుడి యొక్క తల్లి ధాన్యమాలిని, అయోముఖి, సింహిక అనే హింసిక, సబ్మెరైనది సింహిక అనేది, లంకిణి, తజట, ఇలా రకరకాల వాళ్ళంతా ఉన్నారు. కానీ ఇంత ఏరియల్ సర్వే చేయటం, విశ్వనాథ సాహిత్యం మీద ఇంత బ్రహ్మాండమైనటువంటి ఎత్తున ఎంత పరిశోధన, ఇందాక మా శ్రీనివాస్ గారు అన్నట్టు ఇట్ హ్యాడ్ టేకెన్ 10 years ఫర్ యూ అంటే 10 ఏళ్ళు కాదు. నాకు బాగా తెలుసు, మా ప్రొఫెసర్స్గా పనిచేసినటువంటి వాడు 15 సంవత్సరాలు పిహెచ్డీ చేసిన క్షేమంగా పోయి మళ్ళీ వెనక్కి వచ్చేవి, మళ్ళీ రీసబ్మిట్ చేయమని. ఎప్పటికో 12 ఏళ్ళుగా 13 ఏళ్ళుగా వచ్చాయి. ఇప్పటిలాగా కాదు కదా పిహెచ్డీ అంటే. ఇప్పుడంతా ఈజీ. మరి ఒక్కొక్క పుస్తకానికి ఒక డాక్టరేట్ ఇవ్వచ్చు. ఈ మొత్తం కలిస్తే మీది డీలిట్ అయ్యింది. ఆ డీలిట్ కూడా ఇందాక మీరు అంత సులభంగా వచ్చింది ఏం కాదు. 1989లో మీకు పిహెచ్డీ అవార్డు అయినట్టు విన్నాను నేను. ఐఎమ్ రైట్? తర్వాత 2007లో తేట తెలివైన తెలుగు కూడా రాశారు మీరు. ధిషణహేళ 2008. తర్వాత విశ్వనాథ వారి నవల దిగ్దర్శనం 2018. ఉపాసన రీతులు అదే సంవత్సరం వచ్చినట్టుంది. తర్వాత కల్పవృక్షంలో కాంతామణులు లాస్ట్ ఇయర్ వచ్చినట్టుంది, అంతేనా? ఈ సంవత్సరం సాహితీ భగీరథుడు వచ్చింది. అయితే మీరు ఒక తపస్సు, మన ప్రొఫెసర్ మలయవాసిని గారు చెప్పినట్లుగా మీ తపస్సు ఫలించింది. లేకపోతే ఏం సాధ్యమయ్యే విషయం కాదు. ఒక కోణంలో ఆలోచిస్తే ఇది కళాభారతి, మీరు విశ్వనాథ సాహితీ భారతి అంటే బాగుంటుంది. కళాభారతిలో రాంబాబు గారు ఉన్నారు, విశ్వనాథ సాహిత్యంలోనే ఆమె ఉన్నారు. వెరసి విశ్వనాథ సాహితీ భారతి అంటే బాగుంటుందేమో ఇందిరమ్మ గారిని అని. ఒక అద్భుతమైనటువంటి కృషి. ఇన్ని గ్రంథాల మీద, ఒక్క వ్యక్తి మీద, ఒక మహాపురుషుడి మీద ఇంత పెద్ద పరిశోధన చేసి, ఇంత పెద్ద ఉపాసన చేసి, గ్రంథాలు రాసి అచ్చువేయడం అనేది సామాన్య విషయం. ఇంకా హిమాలయన్ టాస్క్. ప్రొఫెసర్ కాళేజీ నారాయణరావు గారు అన్నారు. నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు ఎండోమెంట్స్లో ఉండేవాడిని. పుస్తకాలు రాయటం ఒక తపస్సు, అచ్చువేయటం ఒక తపస్సు, ప్రూఫ్ రీడింగ్ ఒక తపస్సు, ప్యాకింగ్ చేయటం ఒక తపస్సు, వాటిని డిస్ట్రిబ్యూట్ చేయడం, మార్కెటింగ్ చేయడం ఒక తపస్సు, అది మళ్ళా డబ్బులు వెనక్కి రావడం ఒక తపస్సు. మొత్తం తపస్సు. వేస్ట్, వ్యర్థము అన్నారు ఇందాక శ్రీనివాస్ గారు అని కాళేజీ నారాయణరావు గారు ఏదేది ఏదో మాట జ్ఞాపకం చేస్తూ, చాలామంది కవులు ఉన్నారయ్యా, అదేంది మెనీ కవులు, మినీ కవులు, ఎనీ కవులు, మనీ కవులని. మహాకవులు అంటే మెనీ కవులు, మెనీ కవులు, ఎనీ కవులు, మనీ కవులని. ఈ రోజుల్లో ఏ పుస్తకాలు కూడా అమ్ముడుపోయే పరిస్థితి లేదు. మన బుక్ ఫెస్టివల్ జరిగినప్పుడు నేను మా వాళ్ళని అడిగాను, విజయ్ కుమార్ అని. లాస్ట్ ఇయర్ కంటే ఈసారి 80% సేల్స్ తగ్గినాయని చెప్పారు. చదవాలనే ప్రసక్తే లేదు. ఎప్పుడైతే నేను అనకూడదు, ఐ మే బి ఎక్స్క్యూజ్డ్ ఇఫ్ ఐఎమ్ క్రాసింగ్ మై లిమిట్స్ ఆఫ్ డీసెన్సీ, కరెస్పాండెన్స్ కోర్సులు, డిస్టెన్స్ ఎడ్యుకేషన్ వచ్చిన తర్వాత క్లాస్ రూమ్ ఇంటరాక్షన్ లేదు. ఇప్పుడు అసలు ఎగ్జామినేషన్స్ లేవు. ఎగ్జామినేషన్ లేకుండా సర్టిఫికేట్లు ఇవి వచ్చిన తర్వాత ప్రతి ఇంటా కూడా ఎంఏలు, ప్రతి ఇంటా కూడా పిహెచ్డీలు. పిహెచ్డీ కొంత తక్కువ అనుకోండి, ఎంఏలు. భ్రష్టత్వం పెట్టింది విద్యా వ్యవస్థ. కానీ మా విఠలమూర్తి గారు లాంటి మహానుభావులు
వారు అధ్యయనం చేసిన సబ్జెక్ట్ ఏమో ఓషనోగ్రఫీ అండ్ మీటియరాలజీ. మహాద్భుతమైనటువంటి గ్రంథం వృక్షశాస్త్రం మీద రాశారు. ఎన్ని వృక్షాల మీద ఎన్ని పుస్తకాలు, అద్భుతమైన పుస్తకాలు చేశారు. ఇలాంటి మహానుభావులు కూడా ఉన్నారు. చాలా మంచి విందు భోజనం మాకు లభించినట్టు. ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి విశ్వనాథ సాహిత్యాన్ని మళ్ళీ ఇంకోసారి అవలోకనం చేయవలసినటువంటి పరిస్థితి ఉంది. ఇదంతా విన్న తర్వాత ఓహో ఎక్కడో మిస్సింగ్ లింక్స్ మనకు ఉన్నాయి అని చెప్పి చాలా ధన్యులం. కేవలం చెలిమి అనే కారణం వల్ల రాంబాబు గారిని ఇక్కడికి ఆహ్వానించారు. నేనేమి పండితుడిని కాదు, కవిని కాదు. ఏదో ఉదర నిమిత్తం బహుకృత వేషమని శ్రీరామానుగ్రహం వల్ల చిన్నప్పటి ఉద్యోగం వచ్చినందువల్ల ఉద్యోగ జీవితమే 50 ఏళ్ళు గడిచిపోయింది. ప్రస్తుతం ఇప్పుడు ఖాళీగా ఉన్నాము అని అనలేము. ఇది ఒక మహాభాగ్యం. విశాఖపట్నంలో అందులో రాజుగారు హీఈస్ 85 years యంగ్. ఐఎమ్ రైట్ సార్? 87. I will cut 2 years. He is only 8 years and 7 months. 8 years and 7 months. ఆయన అల్పాక్షర రమణీయత అని ఒక చిన్న పుస్తకం ఒకటి ఆయన ఆటోబయోగ్రఫీ రాశారు. ఎంత బాగుందో ఆ పుస్తకం. ఇలాంటి మహానుభావులను చూడటం, మా కృష్ణప్రసాద్ గారు, రామగోపాల్ గారు, విజయ్ కుమార్ గారు పెద్దలను సేవించుకోవటం, మహానుభావులను ఇక్కడ విని మంచి మంచి మాటలు వినడం భాగ్యం. ఇక నుంచి డాక్టర్ గుమ్ములూరి ఇందిరమ్మ గారు విశ్వనాథ సాహితీ భారతి అనుకుందాం. నాకు ఈ భాగ్యాన్ని అనుగ్రహించినటువంటి అందరికీ నమస్కారం. మా డాక్టర్ సూర్యకాంతం గారు మళ్ళీ ఇంకో మంచి పుస్తకం కూడా ఇచ్చారు. ఆవిడకి ఎట్లా ఉందో కానీ గుంటూరులో ఆమె తెలియని వాళ్ళు లేరు. ఒక సంగీత గాయత్రి సంగీత సన్మండలి స్థాపిస్తే మననే బ్రహ్మాండంగా జరిగిన కార్యక్రమాలు నేను కూడా వెళుతూ ఉంటాను. ఐఎమ్ థ్యాంక్ఫుల్ ఫర్ గివింగ్ మీ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. జై శ్రీరామ్. పరమ గురువులకు సంబంధించిన ఆనాటి ఎన్నో మధురానుభూతులను మా అందరికీ పంచినటువంటి శ్రీ విజయరాఘవాచార్యులు గారికి ఎంతో ధన్యవాదాలు. ఇప్పుడు శ్రీ విశ్వనాథ సాహిత్యపీఠ కార్యదర్శి శ్రీ పేరాల సీతారామ ప్రభు గారిని ప్రసంగించవలసిందిగా ఆహ్వానిస్తున్నాను. సభకు నమస్కారం. అందరి పెద్దలకి నమస్కారం. శ్రీ విశ్వనాథ సాహిత్యపీఠం 1978లో అవధాన సరస్వతి కవి పంచానల పేరాల భరస్రం గారు స్థాపించారు. ఆ సంస్థకి నేను నాన్నగారు ఆ రోజే నా కార్యదర్శి అన్నారు. అప్పటి నుంచి ఈ 44 సంవత్సరాలుగా విశ్వనాథ సాహిత్యపీఠం తరఫున ఎన్నో సభలు నిర్వహించాం. మాస్టర్ గారు బేదవల రామబ్రహ్మం గారు అష్టావధానం కూడా మా ప్రాంగణంలో జరగటం. నేను ఇటీవల ఒక 4 సంవత్సరాల నుంచి విశ్వనాథ సాహిత్యపీఠం వాట్సాప్ గ్రూప్ని నిర్వహిస్తూ అందులో విశ్వనాథ వారి సాహిత్యమే పూర్తిగా అంకితమయ్యి గ్రూప్ని నిర్వహిస్తున్నాం. అందులో రామాయణ కల్పవృక్షాన్ని వ్యాఖ్యానం చేసిన పేరు రవికుమార్ గారు, మల్లాప్రగడ శ్రీమన్నారాయణ గారు, పాలపర్తి శ్యామలాంధ్ర ప్రసాద్ గారు, మన పేదవాళ్ళ రామబ్రహ్మం గారి మాస్వామ్య వ్యాఖ్యానం కూడా మా గ్రూప్లో వచ్చింది. అదే అర్హత నేను ఈ సభలో రావడానికి. అందుకు నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ మేడం గారి విశ్వనాథ దీక్షణాహేళ కూడా మా విశ్వనాథ సాహిత్యపీఠం తరఫునే ఆవిష్కరణ జరిగింది. అది మా పీఠం తరఫున కళాభారతి విశాఖ మ్యూజిక్ అకాడమీ తరఫున ఈ సభను నిర్వహించుకోవటం మా అదృష్టంగా భావిస్తూ వారికి చిన్న సన్మానం చేసుకుంటాను. రాంబాబు గారికి, ఇందిర గారికి అనుమతించవలసిందిగా కోరుతూ సెలవు. మెమెంటోని అందించవలసిందిగా శ్రీ బేతవోలు రామబ్రహ్మం గారిని ఆహ్వానిస్తున్నాను. శ్రీ ఎంఎస్ఎన్ రాజు గారిని, రవికుమార్ గారిని, అద్దంకి శ్రీనివాస్ గారిని కూడా జాయిన్ అవ్వాల్సిందిగా కోరుతున్నాను.
ఇందాక మన వాళ్ళు చెప్పినట్టుగా ఇందిరమ్మ గారు పిహెచ్డి అండ్ డీలిట్, రాంబాబు గారు ఇప్పుడు వృద్ధాప్యంలో శృంగార నైషధం అని ఇప్పుడు మళ్ళీ జ్ఞాపకం వచ్చింది. వారు తీసి సబ్మిట్ చేశారు. వారికి నేను ఒక గ్రంథం ఇచ్చాను ఇవాళ, వాసుదాస స్వామి వారు రచించినటువంటి సుందరకాండం. దాంట్లో నేను రాసిన డాక్టర్ రాంబాబు గారు అని. కాబట్టి గుమ్మూరూరు రాంబాబు గారు ఇప్పుడు ఇక నుంచి డాక్టర్ రాంబాబు గారే. వచ్చేస్తాను, మీకు తెలియదు ఏముంది, ఇంకా సబ్మిట్ చేస్తే వచ్చినట్టే కదా. ఇంకా అందుకని రాంబాబు గారు, సో యువర్ డెసిగ్నేటెడ్, యువర్ ప్రీఫిక్స్ విత్ డాక్టరేట్. ఇంతటి అద్భుతమైనటువంటి గ్రంథాలను రచించిన శ్రీమతి ఇందిర గారి స్పందన ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నామో వారి స్పందనని తెలియచేయవలసిందిగా ఆహ్వానిస్తున్నాను. చిత్త విభ్రమకారక ఏకమేవ మహామంత్రం గురురి అక్షరద్వయం. అజ్ఞానాంధకారాన్ని పటాపంచలి చేసే విజ్ఞాన భాస్కరుడు గురువు. అందుకే గురు శబ్దం ఒక మహామంత్రమని, శతకోటి మంత్రాల కన్నా గురుమంత్రమే ఉత్తమోత్తమని పెద్దలంటారు. భారతదేశంలో ఉపాధ్యాయుడు కేవలం పాఠాలు బోధించే వ్యక్తి మాత్రమే కాదు, ఆయన సంస్కృతికి ప్రతిబింబం కూడా. ఇతరులకు ఆదర్శంగా నిలవగలిగిన వాడే అసలైన గురువు అంటారు రాష్ట్రపతి వెంకటరామన్ గారు. ఒక అమ్మ 100 మంది ఉపాధ్యాయులతో సమానం అన్నారు రామకృష్ణ పరమహంస. పరమ గురువులు విశ్వనాథ సత్యనారాయణ గారికి, ప్రథమ గురువులు మా తల్లిదండ్రులు సీతాదేవి గోపాల్ శాస్త్రి గారులకి, ప్రత్యక్ష గురువులు మేడం మలయవాసన్ గారు, ఆచార్య రామ్మర్ శరత్ బాబు గారులకి పాదాలంటి నమస్కారం. సభా సరస్వతి నమః. ఈరోజు వేదికను అలంకరించిన కళాభారతి అధ్యక్షులు ఎంఎస్ఎన్ రాజు గారికి, ముఖ్య అతిథి ఆచార్య బేతవోలు రామబ్రహ్మం గారికి, ఆవిష్కర్త శ్రీ చిలకపాటి విజయరాఘవాచార్య గారికి, మేడం మలయవాసన గారికి, అంకితకర్త మాస్టర్ గారు విఠలమూర్తి గారికి, సాహిత్యపీఠ విశ్వనాథ సాహిత్యపీఠ కార్యదర్శి ప్రభు గారికి, కళాభారతి కార్యదర్శి రాంబాబు గారికి, ఆహుతులైన సాహిత్యాభిమానులకి నమస్కారం. రమణి రమణీయత్వముననే ఆరాధనీయ, రమణి భార్యాత్వమునను ఆరాధనీయ, రమణి సీత పతివ్రతోత్తమ జగచ్చిరస్థమణి తాన మిగులు ఆరాధనీయ అంటారు విశ్వనాథ వారి కల్పవృక్షంలో సీతమ్మని గురించి చెప్తున్నాం. అయితే ఇది మా అమ్మగారి పేరు కూడా సీతమ్మే. ఆవిడికి ఈ పుస్తకాన్ని నేను అంకితం ఇచ్చాను. ఈ పద్యం మా అమ్మకు కూడా వర్తిస్తుంది అనేది నా భావన. కల్పవృక్షంలో కాంతామణులు పుస్తకం రాయడానికి పృథ్వీజ సీతమ్మ ఎంత ప్రేరణో మా అమ్మ కూడా అంత ప్రేరణ నాకు. కనుకనే ఈ పుస్తకాన్ని సీతమ్మ పాదాల దగ్గర పెట్టాను. అయితే ఆ సీతమ్మ పృథ్వీజ సీతమ్మ లేక మా అమ్మగారు సీతమ్మ అంటే నా ఉద్దేశం ఇద్దరూ కూడాను. అయితే అక్కడ మా అమ్మని పెట్టారు అంటే అమ్మలో నేను సీతమ్మని చూసుకుంటున్నాను కనుక, అందుకనే దీన్ని అమ్మ సీతమ్మకు అంకితం అన్నాను. న తత్ర పురాణం నహ్యత్ర రామ యస్యాం న రామో నచనం హితాచ నచేతిహాస నహ్యత్ర రామ కావ్యం న తత్ర స్యాత్ నహ్యత్ర రామ. రామాయణాన్ని మహాకావ్యం అంటున్నాం కదా. అయితే ఇది పురాణం, కావ్యం, ధర్మశాస్త్రం, మంత్రశాస్త్రం కూడా అంటోంది స్కాంద పురాణం.
అది ఎలా అంటే రసపోషణ, అలంకార నిర్వహణ, వర్ణనా సామర్థ్యం ఉన్న కారణంగా అది కావ్యం. వేద ప్రాసీదాసీత్ సాక్షాత్ రామాయణాత్మన అంటున్నారు కనుక ఇది సాక్షాత్తు వేదం. ఇక ధర్మాన్ని ప్రతిపాదిస్తోంది కనుక ధర్మశాస్త్రం. గాయత్రి మంత్రాన్ని తనలో నిక్షిప్తం చేసుకుంది కనుక ఇది మంత్రశాస్త్రం. కనుక రామాయణానికే కాదు ప్రపంచం అంతటికీ కూడా నాయకుడైన రాముడు, శ్రీరాముడు మనందరికీ తెలుసు. ఆయన లేని పురాణం కానీ, కావ్యం కానీ, ఇతిహాసం కానీ ఉండదు. మంత్రం కూడా తారక మంత్రం అంటూ ఉంటాం, అది రాముల వారిది. అందుకని మంత్రశాస్త్రం కూడా లేదనే చెప్పుకోవాలి. రాముడు ఎక్కడ ఉంటే సీతమ్మ అక్కడే ఉంటుంది. ఎలా అంటే నీవు దీపము నేను వత్తిని ఇరువరుము ఒక్క వెలుగున చెరి సగము అంటుంది కల్పవృక్ష సీతమ్మ. కనుక రామాయణం కేవలం రామయ్య కథో సీతమ్మ కథో కాదు, చెరి సగమైన ఆ వెలుగు. ఆ వెలుగే ఈ లోకానికి దిబ్బె అవుతోంది, మార్గదర్శకం అవుతోంది. ఆ చెరిసగమైన వెలుగే దాంపత్య ధర్మం. ఆ దాంపత్య ధర్మం అనే పునాది మీదే ఈ లోకం నిలబడుతోంది. ఈ ధర్మ ప్రతిపాదనే కల్పవృక్షం ప్రధాన లక్ష్యం, ఆశయం కూడా అని అనిపిస్తోంది. ఇక కల్పవృక్షంలో పాత్ర చిత్రణ విషయానికి వస్తే వినూత్నం, విలక్షణం కూడా ఉంటుంది. అది ఈ పాత్రల మనస్తత్వాలని స్వయం ప్రకాశమైన పాత్రలుగాను, రమణీయమైన శిల్పాలుగాను, స్వయం వ్యక్తిత్వం ఉన్న పాత్రలుగాను తీర్చిదిద్దారు విశ్వనాథ వారు. పేరువారి విశ్లేషణని మీరు ఇందాక విన్నారు కనుక నేను మళ్ళీ దాన్ని ప్రస్తావించక్కర్లేదు. ఇక ఈ పుస్తకాన్ని నేను ఎందుకు రాశానో చెప్తాను. ఈ పుస్తకాన్ని మా అమ్మగారికి అంకితం ఇచ్చాను అని మీ అందరూ చూశారు. అయితే విశ్వనాథ వారి మీద ఇంత భక్తి ప్రపత్తులు కలగడానికి కారణం మా అమ్మగారు. ఇందాక మేడం కూడా ఆ మాట ప్రస్తావించారు. అన్నం ముందు కూర్చొని అమ్మ ఇవాళ కూర ఏం చేశావమ్మా అంటే విష్ణు శర్మ కూర అనేదమ్మ. అనేటప్పటికీ విష్ణు శర్మ కూర ఏంటమ్మా అంటే విష్ణు శర్మ ఇంగ్లీషు చదువు అనే పుస్తకంలో కథ అంతా మా అందరికీ చెప్పింది అప్పుడు భోజనాల దగ్గర అమ్మ. అలాగే విశ్వనాథ వారి పురాణవేర గ్రంథమాల వస్తున్న రోజులవి. ప్రతి పుస్తకం అమ్మ చదివేది, ప్రతి కథ మాకు చెప్పేది. అందుకని విశ్వనాథ వారి నవలల్ని చదువుతూ, వింటూ, వాటి గురించి మాట్లాడుతూ పెరిగాం మేము. అందుకని విశ్వనాథ వారి అంటే నాకు అంత భక్తి, అంత ఇష్టము కూడా. అయితే కల్పవృక్షంలో స్త్రీ పాత్రలు ఎందుకు తీసుకున్నావు నువ్వు అంటే మేము 2019లో అయోధ్యకు వెళ్ళడం జరిగింది. సరయూ నదిలో స్నానం చేస్తూ ఉన్నప్పుడు, నది ఒడ్డును నడుస్తున్నప్పుడు, ఆ ఇసుక తిన్నెల మీద నడుస్తూ ఉండగా ఆహా సీతమ్మ రామయ్య కూడా ఈ ఇసుకల మీదే నడిచి ఉంటారు కదా అనిపించేటప్పటికి చాలా ఆనందం అనిపించింది. ఆ సమయంలో కల్పవృక్షంలో స్త్రీ పాత్రలు రాస్తే బాగుంటుంది అని ఒక సంకల్పం, ఒక ఫ్లీటింగ్గానే కలిగింది. అయితే సంకల్పం అయితే కలిగింది కానీ ఆచరణ చాలా కష్టం. ఆ విషయం నాకు తెలుసండి. విశ్వనాథ తీర్చిదిద్దిన స్త్రీ పాత్రలని విశ్లేషించాలి అనే అత్యాశతోటి పోయి సముద్రంలోకి కాదు విశ్వనాథ సముద్రం కాదు, సరయూ నదిలోకి అప్పుడు లిటరల్గా నేను అందులో లోతెరగకుండానే దిగాను. అయితే నదిలో ఒక్క నీటి చుక్కనైనా నేను ముట్టుకోగలిగానా అంటే మాత్రం ప్రశ్నార్థకమే. ఎందుకంటే నదిలోకి దిగిన తర్వాత దోసిట్లోకి నీళ్లు పట్టుకుని పైకి ఎత్తేటప్పటికి వేళ్ల సందులోంచి నీళ్ళన్నీ జారిపోయి చెయ్యి తడొకటే మిగిలింది. ఇది కల్పవృక్షం విషయంలో కూడా వర్తిస్తుంది నాకు. ఎందుకంటే ఇందులో అనంతకోటి విషయాలున్నాయి, వాటిని నేను చెప్పలేకపోయాను. వాటిని విడిచిపెట్టి నేను చెప్పిన అల్ప విషయాల్లో ఏవైనా మంచి ఉంటే దాన్ని గ్రహించండి, నన్ను ఆశీర్వదించండి. ఇక రెండవ పుస్తకం విషయం సాహితీ భగీరథుడు విశ్వనాథ. దానికి ఈ శీర్షికనిచ్చాను నేను. తెలుగు భాష ఔన్నత్యాన్ని, భారతీయ సంస్కృతి సంప్రదాయాల్ని పాఠకులకు ఎరిగించాలి అని చెప్పి కవితారూప తపస్సంపన్నుడైన విశ్వనాథ వారు భారతీయ సంస్కృతి సంప్రదాయాల్ని తన ప్రాణంగా, ఆధ్యాత్మికతను ఊపిరిగా,
తరతరాలుగా వస్తున్న భారతీయ సంప్రదాయ పరిరక్షణే ధ్యేయంగా అపర భగీరథులై తన కళాన్ని విదిల్చారు. ఈ కవితా గంగని ఆంధ్రదేశంలో ప్రవహింపచేశారు. అయితే ఇది ఆంధ్రదేశంలోనే కాదు, ప్రపంచమంతా కూడా ప్రవహిస్తోందని నా ఉద్దేశం. కనుక వారిని నేను సాహితీ భగీరథులు అన్నాను. ఈ పుస్తకంలో ఇందాక అద్దంకి వారు చెప్పినట్లుగా కొన్ని ప్రక్రియలను తీసుకుని అందులో కొన్ని వ్యాసాలని కూర్చాను. కరోనా మహమ్మారి దేశాన్ని అతలాకుతలం చేస్తూ ఒకళ్ళతో ఒకళ్ళ మాట్లాడుకోవాలంటేనే బిక్కుబిక్కుమంటూ భయపడుతూ ఉన్న రోజుల్లో ఏం చేయాలో తెలియదు, ఒంటరితనం. దాంతో విశ్వనాథ వారి పుస్తకాలు పట్టుకుని ఈ పుస్తకంలో చాలా వ్యాసాలు ఆ సమయంలో రాసినవి, ఒక 5-6 వ్యాసాలు మాత్రం అంతకుముందు పత్రికల్లో వాటిల్లో పడ్డవి. అందుకని నేను ఆ కరోనా మహమ్మారికి కూడా థ్యాంక్స్ చెప్పుకోవాలేమో. మరి పుస్తకాన్ని చదవండి, ఏదైనా మంచి ఉంటే గ్రహించండి. మేడం మలయవాసన్ గారికి అంకితం ఇచ్చాను, మీరు చూశారు ఆ కార్యక్రమాన్నంతాను. నాకు మేడం ఎంఏలో పాఠం చెప్పారు, తర్వాత పిహెచ్డీ చేసినప్పుడు ఆవిడ నాకు గైడ్. ఈరోజు నేను సభలో నిలిచిన మాట్లాడగలుగుతున్నాను అంటే అది ఆవిడ ఇచ్చిన ప్రోత్సాహం, ఆవిడిచ్చిన వాత్సల్యం. ఎన్నో సభల్లో మాట్లాడడానికి మేడమే నాకు అవకాశం కల్పించారు. ఎలా మాట్లాడాలో ఆవిడ వల్ల తెలిసింది. విద్యను నేర్పడమే కాకుండా ఎలా జీవించాలో కూడా నేర్పారు మేడం. ఆవిడకి ఏమి రుణం తెచ్చుకోగలను? ఈ పుస్తకాన్ని ఆవిడ కాళ్ళ దగ్గర పెట్టడం తప్ప. ఇక ఈరోజు సభకి రామవరపు శరత్ బాబు గారు, ఆయనకు ఒంట్లో బాగులేకపోవడం వల్ల రాలేకపోయారు. వారు కూడా నాకు ప్రత్యక్ష గురువు. గురు సత్కారం అనేది కార్డులో వేశాం, అయితే మాస్టర్ గారు రాకపోవడం వల్ల దాన్ని మనం విరమించుకున్నాం. విశ్వనాథ వారి దగ్గర అంతేవాసిగా 2 ఏళ్ల పాటు ఉన్నారు మాస్టర్ గారు. ఆ సమయంలో వారు భ్రమరవాసిని పాతిపెట్టిన నాణాలు అనే 2 పుస్తకాలని రాశారు. అంటే ఆయన స్క్రైబ్గా ఉన్నారన్నమాట ఆ టైంలోనూ. ఇంచుమించు మా కుటుంబం అంతటికీ మాస్టర్ గారు చాలా దగ్గర వారు, వాళ్ళ కుటుంబం అంతా కూడా మాకు దగ్గర. నేను పిహెచ్డీలో జాయిన్ అయినప్పుడు టాపిక్ని సెలెక్ట్ చేసి పెట్టింది మాస్టర్ గారే. నేను ఏవి రాసినా సరే ప్రతి ఒక్క అక్షరం మాస్టర్ గారే చూపిస్తాను. ఎక్కడ ఏ అక్షరం రాయాలో ఏ అక్షరం రాయకూడదో కూడా నాకు చాలా మాటలు చెప్పారు. తర్వాత వ్యాసాలు రాసినప్పుడు ఎలా రాయాలి, ఎలా రాయకూడదు, ఇవన్నీ కూడా చెప్పారు. ఇలా వారికి నేను సదా కృతజ్ఞురాలిని. విశ్వనాథ వారి నవలలు చదువుకుంటున్నప్పుడు పేరాలు ఆయన దగ్గర చదివి, మాస్టర్ గారు నాకు ఇది అర్థం లేదండి ఈ పేరా అనేదాన్ని. ఆయనేమో నాకు ఓపికగా జవాబులు చెప్పేవారు. వారి ఆశీస్సులు నాకు ఎప్పుడూ ఉంటాయని తెలుసు. వారికి అనేక ధన్యవాదాలు. అంటే విశ్వనాథ వారి మీద ఈ భక్తి కలగడానికి మాస్టర్ గారు కూడా ఒక ప్రేరణ. అందుకని ఇక పుస్తక సమీక్ష చేసిన పేరు రవికుమార్ గారు డీలిట్, తర్వాత అద్దంకి శ్రీనివాస్ గారు, వారు రాష్ట్రపతి పురస్కార గ్రహీత. వారిద్దరూ కూడాను చాలా చక్కటి సమీక్షను చేశారు. అయితే రవి గారు నా పుస్తకానికి తన అభిప్రాయాన్ని కూడా రాశారు. కల్పవృక్షంలో కాంతామణులకి మజ్జిగ చిలికితే కానీ వెన్నరాదు కదండి. వీళ్ళిద్దరూ కూడా నా పుస్తకాన్ని నిజంగానే మథించి అందులో ఉన్న రమ్యతని వెలికి తీశారు కనుక వారిద్దరికీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఇక ఎంఎస్ఎన్ రాజు గారు, వారి గురించి పేరాల హరిప్రియ ఇందాకనే చెప్పింది. కల్పవృక్షంలో కాంతామణులు అనే పుస్తకానికి వారి సౌజన్యమూర్తి. అయితే సౌజన్యమూర్తిగా వారి పేరు పుస్తకంలో వేయడం సంప్రదాయం. అయితే వారి పేరు వేస్తామంటే నా పేరు ఎక్కడా రావడానికి వీల్లేదు, శారదామాత చిత్రాన్ని వెయ్యండి అందులో అన్నారు. అందుకని అది వేశాం. అయితే సభాముఖంగా వారికి మా దంపతులు ఇద్దరం కూడాను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. అక్క 2వ గ్రంథం సాహితీ భగీరథుడు విశ్వనాథ. ఇది మా పిల్లలు ఆ ముద్రణా భారాన్ని వాళ్ళ నెత్తిన వేసుకున్నారు. అందుకని వాళ్ళిద్దరికీ కూడా ఆశీస్సులు. చిన్నపిల్లలు కదండి మరి. ఇంకా చిరకపాటి విజయరాఘవాచారి గారు మా వారికి ఆప్తులు, దేవాదాయ ధర్మాదాయ శాఖకి సంచాలకులు, ఇవన్నీ ఉన్నాయి.
అయితే ఇద్దరూ కలిపి ఎన్నో కార్యక్రమాలు చేశారు, ఎన్నో గుళ్ళు చూశారు. వారు అస్తమానం నన్ను కలిసినప్పుడల్లా అమ్మాని సాహితీ వ్యాసంగం ఎలా జరుగుతోంది, ఏం చేస్తున్నావు ఇప్పుడు అని నన్ను అడుగుతూ ఉంటారు, నన్ను ప్రోత్సహిస్తూ ఉంటారు. మంచి రచయిత, వక్త, ఆ విషయాన్ని ఇందాకనే చూసాం మనం. రామాయణాన్ని నిత్యం పారాయణ చెయ్యడమే కాకుండా ఎంతమంది చేతో చేయిస్తున్నారు ఆయన. ధర్మ పరిరక్షణలో నిత్య కృషివలులు అనడానికి ఎంతకంటే ఉదాహరణ ఉంటుంది చెప్పండి. విజయవాడ నుంచి ప్రత్యేకంగా నా కోసం వచ్చి నన్ను ఆశీర్వదించారు. వారికి కూడా నా కృతజ్ఞతలు. వారు నా పుస్తకానికి ముందు మాట రాస్తూ ఒక చోట అన్నారు, విశ్వనాథ వారు కానీ నా పుస్తకాన్ని చూసి ఉంటే సౌభాగ్యవతిగా దీవించి నాకు పసుపు కుంకుమలు పంచి ఆనందించేవారు అన్నారు. అంతకంటే ఎంత మధురమైన భావన చూడండి. నిజంగానే విశ్వనాథ వారు నన్ను ఆ పైనుంచి ఆశీర్వదిస్తున్నారని అనుకుంటాను. వారికి శతకోటి నమస్కారాలు. ఇంకా విశ్వనాథ సాహితీపీఠం, తర్వాత బిఎండిఏ కళాభారతి, ఈ రెండిటి ఆధ్వర్యంలోనూ ఈ సభ ఇంత వైభవంగా జరిగింది. వారికి కూడా నా కృతజ్ఞతలు. ఇంకా సభాముఖంగా నేను కృతజ్ఞతలు చెప్పవలసింది డాక్టర్ కొనకళ్ళ ఆదిశేషాయి. నాకు మా ఇంట్లో అందరికీ కూడా ఆయన నిజానికి మా చెల్లెలు క్లాస్మేటు ఎంఎస్సిలోను. సరే, ఇంట్లో అందరికీ కూడా ఆయన స్నేహితుడయ్యారు. మీ ఇద్దరం సాధారణంగా ఏదైనా సాహిత్యం గురించి వాటి గురించి ఇద్దరం డిస్కస్ చేస్తూ ఉంటాం. నాకేమన్నా డౌట్లు ఉంటే ఆయన క్లారిఫై చేస్తారు. వారికి కూడా కృతజ్ఞతలు. ఇంకా కొణతాల ప్రకాష్ డిటిపి చేసిన ఆయనకు కూడా ధన్యవాదాలు. సెలవండి. ఇంతసేపు నా మాట విన్నారు. నా పుస్తకాలు ఇంత చక్కగా ఆవిష్కృతమయ్యాయి. ఇంతమంది పెద్దలు వచ్చారు. అందరికీ కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. సెలవు. తర్వాత కార్యక్రమం జరిగే ముందు ఒక్క నిమిషం నేను మాట్లాడతాను. ఒకసారి టీటీకే వాసు గారు మెడ్రాసులో సంబయ్ వారి కచేరీ 6:30కి జరగవలసి ఉంది. 6:15కి ఆయనకి ఫోన్ వచ్చి, నాకు గొంతు స్వాధీనంలో లేదు, నేను పాడలేను అని చెబితే, ఆ పక్కనే ద్వారం వెంకటస్వామి నాయుడు గారు ఇల్లుంది. ఆయన ఒక గావంసా కట్టుకొని ఉత్తరయం పైన వేసుకుని కమానికి రజను పెట్టుకుంటూ కూర్చున్నారు ప్రాక్టీస్ చేసుకుందామని. టీటీకే వాసు వెళ్ళి, నమస్కారం గురువు గారు అన్నారు. ఎవరు? వాసునా అంటే ఆయన ఎంత గ్రహణ శక్తి ఉంది అంటే, పదండి వెళుతూ మాట్లాడదాం అని దారిలో వెళుతూ, ఏమీ సమయవారు రాలేకపోతున్నారా అన్నారు. అని సరే కచేరీ ఆ టైంకి స్టార్ట్ అయిపోయింది. అలాగా ఇవాళ మాకు ఆర్కే మిషన్ స్వామీజీ రావాల్సి ఉంది. బేతవాళ్ళ రామమ్మ గారు, వారిని ఫోన్లో అడిగానండి, సార్ ఇలాంటి ఆపద వచ్చింది, మీరే ఆపదని గట్టెక్కించాలి, యూ హ్యావ్ టు బెయిల్ us అవుట్, మీరు వచ్చి చేయాలి, వారి ప్లేస్లో పిలుస్తున్నామని అంజదాభావంతో ఏమీ అనుకోకుండా ఆయన వెంటనే ఎంత సహృదయంతో స్పోర్టివ్నెస్తో వారు ఇవాళ రావడం అన్నది మనందరికీ ఎంతో స్ఫూర్తిది. కష్టాలు ప్రతి వారికి వస్తాయి, ఎంత ఎదిగినా ఒదిగుండాలి అన్నదానికి నిదర్శనం వారు విజయరాఘవాచారి గారు. ఎక్కడ విజయవాడ, ఎక్కడ తిరుపతి, ఎక్కడెక్కడి నుంచి అక్కడి నుంచి వస్తున్నారు అందరూ కూడా. సాహిత్యం మీద ఒక గౌరవం, సభ అంటే ఒక గౌరవం, అన్నీ చెయ్యాలి, మనం పాల్గొనాలి అనే తృష్ణ అలా ఉండి, ఇవాళ ఒకరు రానప్పుడు ఆ ప్లేస్లో ఇంకోరు రావడానికి చాలా ఆలోచిస్తారు. ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా నేను వస్తానండి అని చెప్పి వారు వచ్చి వేదిక మీద వచ్చి వాళ్ళ పుస్తకాన్ని ఆవిష్కరించడం అన్నది అది మరిచిపోలేని ఘటన. ఈరోజు ఈ వేదిక మీద ఉన్న మహామహులు అందరూ సాహిత్యవేత్తలే, నేను తప్ప, మా అమ్మాయి తప్ప, మిగతా వాళ్ళందరూ సాహిత్యవేత్తలే. అటువంటి వారున్న ఇంత పెద్ద వేదిక సభ నేనైతే చూడలేదు. అంత వైభవాన్ని చేసుకుని పెద్దవాళ్ళందరికీ కూడా శిరస్సు వంచి నమస్కరిస్తూ, సాహితీ భగీరథుడు విశ్వనాథ అని పెట్టింది మా ఆవిడ. పెట్టగానే ఈ గ్రూప్లో వెళ్ళిపోతాయి కదా, ఇప్పుడు సోషల్ మీడియా చాలా ఫాస్ట్ కదా. పెడితే అమెరికా నుంచి ఒక ఫోన్ కాల్ వచ్చింది నాకు. నా క్లాస్మేట్ ఉన్నాడు అక్కడ. ఇది చూసి అతను కూడా విశ్వనాథ ప్రియుడు. విశ్వనాథ వారు భగీరథ యత్నం చేస్తే జ్ఞానపీఠ అవార్డు వచ్చింది. అంతటి భగీరథ యత్నం చేశారు కాబట్టి వచ్చిన భగీరథుడికి సాహితీ
భగీరథుడు విశ్వనాథాన్ని పెట్టడం చాలా సముచితంగా ఉంది అని అక్కడి నుంచి వాడు ఫోన్ చేస్తే, ఓహో ఇంత బాగా కుదిరిందా ఇది అని చెప్పని చాలా ఆనందం వేసింది. ఈ 2 ముక్కలతోటి నా మాట్లాడడం అయిందమ్మా. సభలో శ్రీ గుమ్మలూరి వాసు గారు వేయించేసి ఉన్నారు. వారిని గ్రంథాలని స్వీకరించవలసిందిగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. కావ్యద్వయ హార్దిక ఆర్థిక పోషకులు శ్రీ ఎంఎస్ఎన్ రాజు గారు, శ్రీమతి గంటి కృష్ణశ్వేత. వారిని సత్కరించవలసిందిగా శ్రీ రాంబాబు గారిని, బేతవోలు రామబ్రహ్మ గారిని కోరుకుంటున్నాను. శ్రీమతి కృష్ణశ్వేత. శ్రీ బేతవోలు రామబ్రహ్మ గారు. విజయ రాఘవాచార్యులు గారు. ఈ కావ్య ద్వయాన్ని ఇంత అందంగా ముస్తాబు చేసి ముద్రించినటువంటి డిటిపి వారు కొనతల ప్రకాష్ ఈశ్వరరావు గారు, వారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. రవికుమార్ గారు నిర్ణయం చేసి వచ్చారు. శ్రీమతి పేరాల హరిప్రియ గారు, మీరు కూడా ఒక్కసారి రావాలి. తోట అయిపోయే కార్యక్రమం చేశాను చాలాను, కానీ పూర్తి కార్యక్రమం చేయడం ఇది ఒక ఆరంగేట్రం అంకులంది. ఆరంగేట్రంలో లేదు, ఎంతో అనుభవంతో చేసిన ప్రావీణ్యత కనిపించిందమ్మా. ఒకసారి వచ్చి ఇలాంటి సభలు ఇంకా ఇంకా నిర్వహిస్తూ, మా సభల్లోనే చాలా వాటికి నేను పిలుస్తాను. చూసిన తర్వాత తెలిసింది నాకు ఇంత నైపుణ్యం ఉన్నది, సభలు నిర్వహించే శక్తి సామర్థ్యాలు నిష్పుండుగా ఉన్నాయని చెప్పని మా అధ్యక్షులు వారు కూడా అదే అనుకుంటున్నాము. ఈసారి మేము కూడా ఆహ్వానిస్తాం, వచ్చి మాకు కూడా సాయం చేయవలసిందిగా. చిన్నప్పటి నుంచి అమ్మమ్మ దగ్గర బాగా దగ్గరగా పెరిగాను. అమ్మమ్మ చెప్పే కథలు వింటూ, నాకు భోజనం పెడుతూ, అమ్మ పిహెచ్డి కోసం యూనివర్సిటీకి వెళ్ళినప్పుడు అప్పుడు అమ్మమ్మ ఇంకో కథ, అమ్మమ్మ ఇంకో కథ అని అడిగితే అలాగ నాకు మొదలుపెట్టింది రామాయణంలో నా జర్నీ. ఆ తర్వాత అమ్మ దగ్గర విశ్వనాథ వారి గురించి మాటలు వింటూ, ఆయన మీద చేస్తున్న ఆ రీసెర్చ్ గురించి అంతా మాకు చెప్తూ మా జర్నీని కంటిన్యూ చేసింది అమ్మ. అలాగా నేను, మా తమ్ముడు కృష్ణ కౌశిక్ ఇద్దరం కూడా విశ్వనాథ వారి ప్రపంచంలోకి అడుగుపెట్టాం. అయితే ఆ ప్రపంచంలో పెట్టిన అడుగు ఇంత చిన్నదా అన్న విషయం అమ్మ అంటుంటే, నువ్వే అలా అంటే ఇంకా మేమేమనుకోవాలి అన్న భావన ఇందాక నాకు కలిగింది. మేడం అన్నట్లుగా అమ్మమ్మ చదివి, అమ్మ వాళ్ళతోటి వాళ్ళు ఏం చదివితే అది అమ్మమ్మ చదివేది.
వాళ్ళు ఏం మాట్లాడితే అది అమ్మమ్మ మాట్లాడేది. అలాగ మాతోటి అమ్మా నాన్నగారు కూడా చేసి ఇలా ఉండాలేమో బహుశా అని అనిపించేటట్లుగా వాళ్ళు మమ్మల్ని తీర్చిదిద్దారని నేను అంటున్నాను. అయితే ఒక్క తల్లిదండ్రులేనా అంటే ఇప్పుడు మనం మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్యదేవోభవ అంటున్నాం. దానికి నిదర్శనం ఈరోజు సభలాగానే అనిపిస్తోంది. ఎందుకంటే అమ్మా నాన్నగారికి అంకితం ఇచ్చింది, అమ్మలాంటి గురువు గారికి అంకితం ఇచ్చింది. అక్కడ ఆచార్యుల వారు వచ్చారు, తల్లిదండ్రులు వచ్చారు. ఆ విధంగా అమ్మ రాసిన ఈ పరిశోధన నుంచి వచ్చిన ఒక పుస్తకానికి ఒక చిన్న భాగం కానీ గొప్ప అవకాశం ఇచ్చిన నాకు, మా తమ్ముడికి ఇచ్చినందుకు అమ్మ నాన్నగారు ఇద్దరికి పాదాభివందనాలు. ఒక చిన్న శ్లోకం చెప్తాను నేను. అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమః. లూజ్లీ ట్రాన్స్లేటెడ్, మై సాల్యుటేషన్స్ టు దాట్ గురు who revealed to me the truth which is unfragmented, infinite, timeless divinity and which pervades the entire universe అని వస్తోంది అర్థం. ఇది ఎందుకు చెప్తున్నాను అంటే అమ్మా నాన్నగారు, అమ్మమ్మ తాతగారు మమ్మల్ని ఎలాగా అన్నీ చెప్పి పెంచారు, తీర్చిదిద్దారు అంటే నీకు ఇంకా చాలా ఉంది తెలియాల్సింది, నిన్ను ఆ మార్గంలో పెట్టగలిగింది ఒక గురువు అన్న ఒక భావన మాలో తీసుకొచ్చారు. అయితే ఆ భావన ఒకటి తేడం కాదు, మేము మా కళ్ళతోటి చూసినది ఏంటంటే అమ్మ గైడ్ మేడం మలైవాసిన్ గారిని మేడం మేడం అని అమ్మ వాళ్ళు ఎలా పిలుస్తారో నేను అలాగే పిలుస్తాను. ఎంత అంటే ఈరోజు పొద్దున్న నా పిల్లలతో మాట్లాడుతుంటే ఓ మేడం వస్తున్నారా ఈరోజు ప్రోగ్రామ్కి అని వాళ్ళు కూడా అంటున్నారు. అలాగా అంత మా పరివారం అందరికీ అంత క్లోజ్ అయిన మేడం మలైవాసిన్ గారు అలాగే శరత్ బాబు గారు కూడా ఒక గురువు ఇలాగ ఒకళ్ళని తీర్చిదిద్దచ్చు, ఇలాగ మార్గదర్శకులు అవ్వచ్చు అని మాకు తెలియజేసినందుకు వాళ్ళిద్దరికీ కూడా నమస్కారం. అయితే ఇంత పెద్ద యూనివర్స్లోకి మాకు ఒక చిన్న భాగం ఇచ్చినందుకు ఇందాకలే ధన్యవాదాలు చెప్పాను. బట్ అట్ ద సేమ్ టైమ్ I want to say it's a very surreal and yet humbling experience. So అందుకని మళ్ళీ అమ్మ నాన్నగారు ఇద్దరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఫైనలీ విఎండిఏ కళాభారతి తరఫున, విశాఖ సాహితీ సభ తరఫున కూడా ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పడానికి నాకు నిజానికి మాటలు రావడం లేదు. ఇలాంటి సభని, సాహితీ సభని నేనైతే ఎప్పుడు చూడలేదు. వచ్చాను నేను కూడా కళాభారతిలో, ఎప్పుడు వైజాగ్లో ఉన్న అమ్మ నాన్నగారితో కళాభారతికి వస్తూనే ఉంటాను సాహితీ సభలకి. అయితే ఇలాంటి సభని మాత్రం ఏనాడు నేను చూడలేదు. ఇంత పెద్దవారు, ఇంత బాగా పరిశోధన అన్నీ చేసినటువంటి వారు స్టేజ్ మీద ఉండగా వాళ్ళకి పాదాభివందనాలు చెప్పుకుని ధన్యవాదాలు చెప్పుకోగలనే కానీ బోత్ ఫ్రమ్ విఎండిఏ యాజ్ వెల్ యాజ్ ఫ్రమ్ విశ్వనాథ సాహితీ పీఠం అంతకంటే ఇంకేమీ చేయలేను. ఈ రోజుటి మన ముఖ్య అతిథి చిలకపాటి విజయరాఘవాచారి గారు మా ఫ్యామిలీకి చాలా ఆత్మీయులు. ఆయన గైడెన్స్, ఆయన సపోర్ట్ ఇంత అంతా కాదు. సో ఆయనకి మా ధన్యవాదాలు. అలాగే సభాధ్యక్షులు, ప్రెసిడెంట్ విఎండిఏ కళాభారతి శ్రీ ఎంఎస్ఎన్ రాజు గారు ఎంత చక్కగా మాట్లాడారంటే ఇందాకలా శారదమ్మ శారదమ్మ అని. ఆవిడెవరు ఇక్కడే ఉన్నారు, ఆవిడ గురించే మాట్లాడుతున్నారు అని అనిపించింది ఒక్క క్షణం అయితేను. ఆయనకి కూడా మా ధన్యవాదాలు. నాన్నగారు అన్నట్లుగా లాస్ట్ మినిట్లోనూ వచ్చి మమ్మల్ని ఇంత ఆనందదాయకం చేసినందుకు శ్రీ బేతవోల్ రామబ్రహ్మం గారికి మా కృతజ్ఞతలు, అభినందనలు. గురువులైన ఆచార్య మలైవాసిన్ గారు ఈరోజు రాలేదు కానీ రాంవరపు శరత్ బాబు గారు, అలాగే విఠలమూర్తి గారు, మేడంతో పాటు మేము కూడా మాస్టర్ గారు అని పిలుస్తూ ఉంటాం. వీరందరూ ఇచ్చేసి ఈరోజు మా ఇది తీసుకున్నందుకు, మా అంకితం తీసుకున్నందుకు ధన్యవాదాలు. పుస్తకం రాయడం ఒక ఎత్తైతే దాన్ని ఇంత చక్కగా సమీక్ష చేసి వాటిల్లో ఉన్న వివరాలు, విషయాలు ఇంత క్లుప్తంగా మనందరికీ అందించిన ఈనాటి మన రివ్యూవర్స్ డాక్టర్ పేరి రవికుమార్ గారు, డాక్టర్ అద్దంకి శ్రీనివాస్ గారు, మీ ఇద్దరికీ మా ధన్యవాదాలు, నమస్కారాలు.
విఎండిఏ కళాభారతి స్టాఫ్ ఏది కావాలన్నా టక్కుమని అందిస్తూ వెనకాలే ఉంటూ అన్ని టైంకి అయ్యేటట్లుగా చేసి మాకు ఇంత హెల్ప్ చేసినందుకు విఎండిఏ స్టాఫ్ అండ్ క్రూకి మా ధన్యవాదాలు. అలాగే కవర్ చేసినందుకు ఎలక్ట్రానిక్, ప్రింట్ అండ్ ప్రెస్ మీడియాకి కూడా ఆర్ థ్యాంక్ యూ. ఫైనల్లీ నాన్నగారు అన్నట్లుగా ఈ తర్వాత ఇది, దీని తర్వాత ఇది అని ఒకదాని తర్వాత ఒకటి చక్కగా నిర్వహిస్తూ ఈరోజు నిర్వాహకరణ చేసిన ఆవిడ శ్రీమతి పేరాల హరిప్రియ గారికి కూడా మా ధన్యవాదాలు. ఈ సభకి విచ్చేసిన మీ అందరూ లేట్ అయినా కూడా ఉండి మీరు ఎంజాయ్ చేస్తున్నారు అంటే దానికి అర్థమే మీ అందరూ ఈ సాహిత్యం అనే ప్రపంచంలో ఎంత ములిగున్నారు అన్న చెప్పడానికి నిదర్శనం. Thank you very much for being with us till the end of the program and making it a grand success. Thank you very much. ధన్యవాదాలు చెప్పినందుకు మీకు ధన్యవాదాలు.